జీవన విధానం మన జీవన విధానంలో అనేక రకమైన మార్పులు మారుతున్న కాలానికి అనుగుణముగా మనం మారుతూ ఉండాలి. సమాజం మారుతూ ఉంది, వ్యక్తి మారుతూ ఉన్నాడు, కుటుంబం మారుతూనే ఉన్నది, ఆస్తులు మారుతూనే ఉన్నాయి. స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి జీవన విధానం కూడా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్నవాడు లేనివాడు, ఒకప్పుడు లేనివాడు నేడు ఉన్నవాడు. రాతను బట్టి మార్పులు జీవన విధానము కొనసాగుతూ ఉంటుంది. లేనప్పుడు మనల్ని ఎగతాళిగా అందరూ చూస్తారు, ఉన్నప్పుడు ప్రతివాడు ఈర్ష్య కుళ్ళు పడతాడు. ఇది జీవన విధానంలో ఒక ప్రత్యేకత. మనిషిగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి, కానీ జీవనం సాగించాలంటే బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి పని చేయాలి. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, పుట్టిన పిల్లల్ని చదివించాలి, బాధ్యతగా వాళ్ళని పెళ్లి చేయాలి, వాళ్ళకు ఒక ఇంటి వాళ్ళని చేసి నిలబెట్టాలి. మగ పిల్లలకు ఒక రకమైన బాధ్యత, ఆడపిల్లలకు ఒక రకమైన బాధ్యత ఉంటూ ఉంటుంది. సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న సంఘం మనల్ని చూస్తూ పరిశీలిస్తూ ఉంటుంది. మనం చేసే పనులు, మనం మాట్లాడుకునే విధానం, మన ప్రవర్తన, మన బుద్ధి, మన సత్ప్రవర్తన, వీటినన్నింటినీ సమాజం పరిశీలన చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన ముందువాడు, మన వెనకవాడు, మన పక్కవాడు, మన ఇటు పక్కవాడు, మన ఇంట్లో వాడు, వీళ్ళే మనకి ప్రధాన శత్రువులు. కాబట్టి జీవన విధానంలో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం మన పరిస్థితులను బట్టి జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి. జీవన విధానంలో అనేక రకమైన మార్పులు ఉంటాయి. సంస్కృతి, సాంప్రదాయాలు జీవన విధానంలో ప్రత్యేకమైన మార్పులు. మన పెద్దలను బట్టి, మన పూర్వీకులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి జీవన విధానంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అభిరుచి, ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్క రకమైన విధానము ఉంటుంది. ఎవరి విధానాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. కానీ ఒకరి మీద మరొకరు బలప్రయోగమైన ఒత్తిడులు చేసి జీవన విధానం కొనసాగించాలనుకోవటం పొరపాటు. ప్రతివారికి మనం సలహా ఇవ్వగలమే కానీ మనము ఏమీ చేయలేము. వింటే మంచిది, వినకపోతే వదిలేయటం. ఇవన్నీ కూడా సమాజంలో మన జీవన విధానంలో జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే లేస్తాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం. జీవనశైలి, జీవన విధానంలో మార్పులను చూసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాడు. కానీ మన విధానంలో, మన మార్పుల్లో, మన చేష్టల్లో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి మనిషిని ఎగతాళి చేయటం, హేళన చేయటం, వాడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం, ఈర్ష్య పడటం, కుళ్ళు పడటం, ఇవన్నీ మన జీవన విధానంలో ప్రధానం. ప్రశాంతంగా ఉండటానికి మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు ఏకాగ్రత, భక్తి ఇవి చూస్తూ ఉంటాం. కానీ భక్తిని పక్కన పెట్టి మనము పనికిరాని మాటలు, అనవసరపు మాటలు మాట్లాడుకుంటాం. అవి జీవన విధానానికి ఉపయోగపడేవి కావు. కాబట్టి మనం ప్రతిదాన్ని పరిశీలించాలి, పరిశోధన చేయాలి, మార్పు రావాలి. ఆ మార్పులోనే జీవన విధానం కొనసాగాలి. ఇది నేటి యువతపై ప్రధాన బాధ్యత. యువతలో మార్పు రావాలి. యువతరం దేశానికి వెన్నెముక లాంటిది, యువతరం సమాజానికి వెన్నెముక లాంటిది. కానీ యువతరంలో మార్పు సమాజ జీవనానికి, జీవన విధానానికి ప్రతీక. కాబట్టి మనం పరిస్థితులను బట్టి మార్పులు జరుగుతూ ఉండాలి. వీడు మారాడులే అనుకుంటాం, కానీ నటిస్తాడు. నటించేవాడిది మార్పు కాదు. జీవన విధానం, జీవన సంస్కృతి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం. మన ఆచారాలు, మన పద్ధతులు, మనకు వచ్చేదానికి ఇది మాది అంటాం, మనం ఇచ్చేదానిని లేదు అంటాం, వచ్చేదాన్ని తేలిగ్గా తీసుకుంటాం. ఇది మన జీవన విధానం. కాబట్టి జీవన పద్ధతులు, వీటిని పట్ల సమాజంలో మార్పు రావాలి.
భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. భక్తి, విశ్వాసము జీవన విధానంలో ఒక భాగం. వీటిని గురించి మనం పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులను బట్టి పిల్లలకు బుద్ధులు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల పద్ధతులు పిల్లలకు అనుసరిస్తాం. తల్లిదండ్రుల ఆచారాలు పిల్లలకు వర్తిస్తాయి. అంతేగాని ఎక్కడి నుంచో మనం నేర్చుకోవాల్సిన పని లేదు. నాగరిక జీవన విధానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి పద్ధతులు. కాబట్టి జీవన విధానం అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి, గమనించి పరిశీలన చేసుకోవాలి. ప్రతివాడు ఏమిటంటే వాడు చెప్పిందే ఎదుటివాడు నమ్మాలని కోరుకుంటాడు. వాడు చేసేదే ఎదుటివాడు చేయాలనుకుంటాడు. వాడు అనుసరించేదే ఇతరులు అనుసరించాలి అనుకుంటాడు. చాలా తప్పు. కాబట్టి జీవనం అనేది అనేక రకాలుగా ఉంటుంది. మనది బహుభాషలు గల దేశం, భిన్న సంస్కృతులు గల దేశం. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రధాన లక్షణం. కాబట్టి జీవన విధానము, జీవన శైలి, జీవన తత్వము మనం నేర్చుకోవాలి. మన గ్రంథాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన శాస్త్రాలు ఇవన్నీ జీవన విధానానికి ప్రతీక. గుడ్ బై.